హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో నిన్న సైనిక్ స్కూల్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఆప్షన్స్ అనేవి రావటం అయితే జరిగింది. సో నిన్న మన వీడియో చేసాం అండ్ చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఆల్రెడీ ఎవరైతే సైనిక్ స్కూల్కి అప్లై చేసుకున్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ డౌన్లోడ్ అనేది నిన్న చేసుకుని ఉంటారు. ఇంకా ఎవరైనా సరే అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం చేయవలసిన పనులు అయితే కొన్ని ఉంటాయి. ఇవి చేయకుండా చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ అయిపోతుంటారు. అక్కడ ఇన్విజిలేటర్ ఏం చేస్తారంటే పిల్లలు బయటికి పంపించడం కానీ ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడే మీరు ఆ పనులు అయితే కంప్లీట్ చేసేసేయండి. ఒక్కసారి మనం అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకి క్లియర్గా ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. దాని కిందనే మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని బాక్సెస్ అనేవి ఖాళీగా ఉండటం అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ యొక్క ఫోటో. ఓకేనా. అడ్మిట్ కార్డ్లో మనం స్టూడెంట్ యొక్క ఫోటో అనేది అటాచ్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. అయితే మనం అప్లై చేసేటప్పుడు ఏ ఫోటోని మనం ఇవ్వటం అయితే జరిగిందో మ్యాక్సిమం మీరు అదే ఫోటోని అక్కడ అటాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి అమ్మా. ఓకేనా. అవి మీ దగ్గర ఉంటాయి కాబట్టి అదే అటాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆ ఫోటో సేమ్ ఎగ్జాక్ట్ ఫోటో లేకపోయినట్లయితే దానికి సిమిలర్గా ఉండే ఫోటో అయినా సరే పెట్టడానికి ట్రై చేయండి. మీరు మ్యాక్సిమం మీకు అప్పుడు ఏదైతే అప్లై చేశారో అదే ఫోటో మాత్రం పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ మనం చేయవలసింది ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఓకేనా. మన ఎడమ చేతి యొక్క ఏదైతే థంబ్ ఉంటుందో థంబ్ యొక్క ఇంప్రెషన్ అనేది వేయవలసి అయితే ఉంటుంది. మీకు పైన చూపిస్తాను ఒక్కొక్కటి కూడాను. అక్కడ మీరేంటంటే ఆ థంబ్ అనేది మీరు అక్కడ అటాచ్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా. అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ సిగ్నేచర్ అండ్ పేరెంట్ సిగ్నేచర్ అని చెప్పి ఉంటాయి. ఓకే. మీరు ఏం చేస్తారంటే ఇన్విజిలేటర్ అంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం మాత్రం అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడ మన పేరెంట్స్ రారు. అందుకోసం మీరు ఇప్పుడే ఏం చేస్తారంటే మీ పేరెంట్ యొక్క సిగ్నేచర్ అనేది మీ యొక్క అడ్మిట్ కార్డ్ మీద పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఫైనలీ లాస్ట్ వన్ మనకి స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అనేది ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇదే ప్రాసెస్లోని స్టూడెంట్ సిగ్నేచర్ ఉంది కదా అని చెప్పేసి పెన్ ఉంది వెంటనే అక్కడే పెట్టేస్తారనమాట. దయచేసి ఇచ్చేయద్దు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ ఎవరైతే టీచర్ ఉంటారో ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో మాత్రమే ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో పెట్టవలసి అయితే ఉంటుందన్నమాట. క్లియర్గా మీకు అర్థమైంది కదండి. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంకొక ఫోటోగ్రాఫ్ మీరు ఏదైతే అక్కడ అటాచ్ చేస్తున్నారో అదే ఫోటోగ్రాఫ్ అనేది ఇంకొకటి మీరు అక్కడికి పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామినేషన్ సెంటర్లో మీ యొక్క ఫైల్స్ చూసుకునేటప్పుడు వాళ్ళు ఫోటో తీసుకుని అక్కడ అటాచ్ చేసుకుంటారు కాబట్టి ఒక ఫోటో పట్టుకుని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఒక ఆధార్ కార్డ్ అనేది మీరు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్కి పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. వీటితో పాటు మీరు ఏం చేస్తారంటే ఒక బ్లూ లేదా బ్లాక్ పెన్ అనేది పట్టుకొని వెళ్ళాలి. ఎగ్జామినేషన్ బిఫోర్ ఏంటంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ముందు రోజు మీకు ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు మీకు అందులో మీకు కంప్లీట్గా వివరించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మీరు అడ్మిట్ కార్డ్స్లో చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవైతే మాత్రం నీట్గా ఇవన్నీ చేసేసుకున్నామా. చేసేసుకున్నట్లయితే మీకు తర్వాత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండదన్నమాట. వెంటనే మీరు ఏం చేస్తారంటే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసేసుకున్నారు కాబట్టి మీరు ఏవైతే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఫోటో అండ్ మీ పేరెంట్ సిగ్నేచర్ ఈ మూడు కూడా ఫస్ట్ మీరు చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.